మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. పెద్దమ్మ పడ్డది, దెబ్బ తాకింది, ఛాతీలో నొప్పి లేసింది, చూసేవారకంటే చనిపోయిందని చెప్పింది. ఇట్లా లేచి కూర్చుండ పెడతాంటే ముక్కులకే రక్తం కారుతున్నది. ఇప్పుడు నేను మొత్తం వచ్చి చూసేవారికంటే ఇవన్నీ కాట్లు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో జరిగినటువంటి ఒక ఘటన తీవ్రంగా అందరినీ కలిచివేస్తూ ఉంది. ఎందుకంటే ఒక తల్లిని తన సొంత బిడ్డ చంపడం చాలా మట్టుకు కూడా అసలు మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తున్నాయి, అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సంబంధాలని అని ఒకవైపు చాలా మట్టుకు కూడా అందరూ ఒక బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. తల్లిదండ్రులే కనిపించే ప్రత్యక్ష దైవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు సైతం కూడా నేర్పిస్తూ ఉంటారు. మరి అలాంటి తల్లిదండ్రుల్ని ప్రస్తుత సమాజంలో ఎందుకు కడతేరుస్తున్నారు? అసలు ఎంత మట్టుకు ఇది అసలు ఆలోచిస్తేనే చాలా మట్టుకు కూడా ఒక భయమైనటువంటి మనసులో ఒక భయం, బాధ కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక తల్లి తను చిన్నప్పటి నుంచి కూడా తన భుజం పైన వేసుకొని ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాననే ధైర్యం కల్పిస్తూ కూడా తల్లి చూసుకుంటూ ఉంటుంది. తన పాపకి ఏ రక్షణ కవచంలాగా కూడా చూస్తున్నటువంటి క్రమం ఇది. ఈ క్రమంలోనే పెద్దగా అయిన తర్వాత మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి తల్లిని కాపాడుకునే బాధ్యత కొడుకుకుండదా, బిడ్డకుండదా? మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి? రోజు రోజుకి కూడా నిజామాబాద్ జిల్లాలో 2 ఘటనలు మొత్తం. ఒక ఘటనలో బిడ్డ తల్లిని చంపింది, మరో ఘటనలో కొడుకు తండ్రిని చంపాడు. ఇట్లాంటి సంఘటనలు అసలు ఆలోచిస్తే మానవత్వం ఎటుపోతుంది, అసలు బంధాలు ఏమైపోతున్నాయి అని చెప్పేసి కూడా తీవ్రంగా చాలా మట్టుకు అందరు సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్నాము. గత 3 రోజుల క్రితం ఈ ఇంట్లో విజయ అనే ఒక వృద్ధురాలు ఉండేది. తనకి ఒక కూతురు, ఒక కొడుకు. అయితే కూతురు పేరు సౌందర్య. ఈ సౌందర్య అనే కూతురు తన తల్లిని అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన. ఎట్లా అంటే పిల్లో తీసుకొని మొహం పైన మొత్తం గాలాడకుండా చంపేసి కూడా తను గుండెపోటుతో చనిపోయింది అనే ఒక డ్రామా క్రియేట్ చేసిందట. చూడండి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మరి ఏంది అసలు కారణం ఏంది? తన తల్లే మొత్తం కూడా ఆ బిడ్డని సాగుతుండే. కూతురు సౌందర్య, ఈమెని వాళ్ళ అల్లుణ్ణి, వాళ్ళకు ఒక పాప ఉంది, ఈ పాపని, ఈ ముగ్గురిని కూడా ఈ విజయ అనే వృద్ధురాలు సాగుతుండే. మరి ఇలాంటి క్రమంలో సాగుతున్నటువంటి క్రమంలో కూడా ఆమె చంపాల్సిన అవసరం ఏంటి అసలు? నీకు బాబు నువ్వు మంచి పని చేసుకో, అమ్మ నువ్వు మంచి పని చేసుకో, డబ్బుల్ని పొదుపు చేసుకో, ఈ విధంగా తల్లిదండ్రులు అయితే పిల్లలకు చెప్తారు. మరి చెప్పడమే పాపం అయిపోయిందా? ఈ విషయం చెప్పిందంట. ఇట్లా అమ్మ డబ్బుల్ని పొదుపుగా వాడుకో అని చెప్పిందట. చెప్పిన క్రమంలోనే మరి ఆమె ఎట్లా అర్థం చేసుకుందో, ఏమనుకుందో, మొత్తానికి ఒక రాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఆ భర్తతో కలిసి కూడా ఆమెను అతి కిరాతకంగా మొత్తం పిల్లో తీసుకొచ్చి మొహం మీద పెట్టి ఒత్తేసిందంట. చూడండి అసలు తలుచుకుంటే నీ వార్త చెప్పాలంటేనే మనకి ఎంత బాధగా అనిపిస్తుంది. ఆమెనే పోషిస్తుండే, మరి ఆమెనే చంపేయడం అంటే మరి ఏంది? ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతుంది. మరి దీన్ని మరి ఇంత జరుగుతుందని చెప్పి తెలియక చంపిందా? మరి అట్లా ఈమె మొత్తానికి ఆమెనే సాకుతుండే. కుటుంబం అంతా కూడా ఈమె ఇడ్లీ సెంటర్ ఏదో పెట్టుకొని బయట నడుపుతుండే. అంటే అంత కష్టపడి వచ్చి కూతుర్ని, అల్లుణ్ణి, వాళ్ళకున్న పిల్లని, ఈ ముగ్గురిని కూడా సాకుతుండే అంట. ఇలాంటి క్రమంలో మరి ఎంతో కష్టపడి వీళ్ళ ముగ్గురిని సాకుతుండగా కూడా ఆమెని ఇంత కిరాతకంగా ఇట్లాంటి సిచ్యువేషన్ చంపి కూడా ఆమెని చనిపోయింది అన్నట్టు ఒక క్రియేట్ చేశారు. ఇదంతా ఒక హైప్ క్రియేట్ చేశారట. మాట్లాడదాం అసలు ఏంది ఇంత ఘోరమైన ఘటన. మళ్ళీ ఇమ్మీడియట్గా పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేసారు, రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో కూడా మానవ సంబంధాలు ఎటుపోతున్నాయని చెప్పేసి చాలామంది కూడా అసలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకవైపు కూడా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు, ఆ తల్లిదండ్రుల్ని యోగక్షేమాలు కానీ తల్లిదండ్రుల్ని అపురూపంగా చూసుకునే పేరెంట్స్ని చూసుకునేటువంటి పిల్లలు ఉన్న సందర్భంలో ఇట్లాంటి ఘటనలు మచ్చుకొకటి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు జరిగినటువంటి 2 ఘటనల పైన కూడా తీవ్రంగా కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. మాట్లాడదాం. ఎవరైతే చనిపోయిందో మహిళ వృద్ధురాలు విజయ ఉందో వాళ్ళ అక్కయ్య ఉన్నారు. మాట్లాడదాం ఏం జరిగింది, ఎట్లా చనిపోయారనే అంశం మీద ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆ చనిపోయిన విజయ అనే అమ్మ మీకేమవుతారు? చెల్లెలు అవుతుంది. అమ్మ ఎట్లా చనిపోయింది అసలు? ఈమెనే చంపిందని పోలీసులు సైతం అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందమ్మా?
ఫస్ట్ అయితే ఛాతీల నొప్పి లేచింది చనిపోయిందని చెప్పింది సార్. ఈ పక్క వాళ్ళకు చనిపోయినాక లేపిందంట, ఎట్నో చేస్తుంది మా అమ్మని. వాళ్ళు చేతులు బట్టి చూసి అయిపోయిందని చెప్పి వీళ్ళు ఫోన్ చేసిర్రు నాకు, మీ చెల్లె దమ్ము వచ్చింది ఎట్నో చేస్తుందని. నేను వచ్చే వరకనే చనిపోయి ఉన్నది. ఇట్లా ఏమైంది సౌందర్య ఇట్లా అని అడిగితే పెద్దమ్మ పడ్డది, దెబ్బ తాకింది, ఛాతీల నొప్పి లేచింది, చూసే వరకంటే చనిపోయిందని చెప్పింది. నేను నిజమనుకొని మంచం మీద ఉన్నది. ఈ పక్క వాళ్ళని వీళ్ళందరినీ పిలిచి తీసి కిందేసిన మంచం మీద నుంచి. కిందేసి అన్ని చేసి పక్కకు దీపం పెట్టి ఇంటి ముంగట అగ్గేపించి చుట్టాలందరికీ ఫోన్లు చేసిన. ఇట్లా లేచి కూర్చుండ పెడతామంటే ముక్కులకే రక్తం కాడుతున్నది, ముక్కులకే నోట్లకెళ్ళి ఆట వచ్చిన వాళ్ళకి కాడుతుందేమో అని తువ్వాల చుట్టిండ్రు. పని పెట్టినాం, అందరికి ఫోన్లు చేసినాము, సాగు చేస్తామని వచ్చే వరకంటే మా తమ్ముడు వచ్చి ఇదంతా చూసే వరకంటే ఇది పడ్డది కాదు, ఇది చంపింది ఉన్నది ఇట్లా అంటానని అనుమానం వచ్చి పోలీసులకు పోయి అలా ఆడబిడ్డ కొడుకులు వాళ్ళు పోయి పోలీసు వాళ్ళని తోలుకొచ్చే వరకంటే అప్పుడు నేను చంపిన అంటున్నాను చెప్పింది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఏడు అక్కడ ఉంటాం మేము ముంగట, అక్కడ నడిమధ్యలో ఉంటాం మా కమిటీ వాళ్ళ దగ్గర. అది వచ్చే వరకంటే అప్పుడు అనుమానంతో తీసుకుపోయే వరకంటే చంపిన అని ఒప్పుకుంది. మొగడు కాళ్ళు పట్టుకుంటాట, అది తలకాయ పట్టుకొని మెత్త పట్టి ఒత్తేసింది సార్. అయితే ఇప్పుడు ఈ ఏదైతే విజయ ఉందో అమ్మకి ఇప్పుడు మొత్తం ఎంతమంది అంటే కొడుకులు బిడ్డలు ఎంత? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు దాగి లొల్లి పెడతారు చేస్తాడంటనని చెప్పి ఈడ ఒక బిడ్డ దగ్గర ఉన్నది. బిడ్డ భర్త మంచిలేడని పని చేసుకుంటా చెప్పుకుంటా వాళ్ళే పెడుతుండ్రి ఏమైనా కానీ. బిడ్డకు పక్కకి ఇల్లు కట్టించింది, చేసింది, అన్ని చేసింది. కొట్లాటలేదు ఏం లేదు సార్, వట్టిగానే చంపిందంటే కూడా మేము ఇప్పటికీ షాక్ అవుతున్నాం. దాన్ని ఎప్పటికీ వెళ్ళకుండా చేయింది సార్. నా చెల్లెని మొత్తం ఎటు కాకుండా చేసింది, కష్టం దీన్ని కూడా. ఇల్లు కట్టించింది అంటే ఎక్కడ ఇల్లు కట్టించారమ్మా? ఇదే ఇల్లు వట్టి తావుకొని ఉండే సార్, ఏం లేదని ఫస్ట్ ఇది కట్టిండుండే. పక్కకు బిడ్డ దగ్గర రేకులు కట్టుకొని ఉన్నదని, రేపు నన్ను నా బిడ్డకే అవుతుంది ఉంటే నేను ఉన్న రోజులు ఉంటాను. మొన్న 2-3 నెలలు అవుతుంది సార్ పక్కది కట్టింది. ఇప్పుడు ఎవరు సాకుతుండే ఇదంతా కూడా? ఎవరు ఆమెకు వీళ్ళు ఎవరైతే సౌందర్య ఉందో వాళ్ళ ఆయన గాని వాళ్ళ పాప ఉన్నారు అంటున్నారు కదా, వీళ్ళందరికీ పోషించేది మీ అక్కనే పోషిస్తుంది? చెల్లెనే ఉంచుకుంటుండే. వాళ్ళు పని సరిగ్గా చేయకపోతుంది, మొగడు పెళ్ళని పని చేయమని అంటే ఏమంటుంది, ఎందుకు చంపినవంటే నన్ను పని చేయమంటారు, ఊక టార్చర్ పెడుతుంది, అందుగురించి అని చంపిన అంటున్నది సార్. అంటే మీ చెల్లెలు ఏం పని చేస్తుండే? టిఫిన్ సెంటర్లో బాసనలు తోముతుండే సార్. ఆ తోమి కూడా కాళ్ళు చేతులు ఇదిగా కూడా తీసుకొచ్చి పెడుతుండే బిడ్డ పిల్లలు అంటానని. ఆయన గంత ఘోరంగా చంపుతుంది అనుకోలే, ఏ కూతురు ఏ తల్లిని చంపంగా చూడలేదు సార్. అంతా దానికి ఎప్పటికి వెళ్ళకుండా ఉరిశిక్ష చేయండి సార్. సౌందర్య ఉందో ఆమెకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళు చదువుకుంటారు, చిన్నగా ఉన్నారు సార్ వాళ్ళు. విజయ్ వాళ్ళ అక్క మాట్లాడింది ఎంత ఆవేదనతో మాట్లాడుతుంది. తన చెల్లెల్ని అతి ఘోరంగా చంపారు, ఎంత అపురూపంగా చూసుకుంటుండే తన చెల్లెలు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏ కష్టం రాకుండా కూడా కూలీనాలు చేసుకొచ్చి ఆ కష్టపడ్డ డబ్బులు తీసుకొచ్చి తన కూతుర్ని, తన పిల్లల్ని, తన అల్లుడిని సాగే క్రమంలో కూడా ఇట్లాంటి చర్య చేపడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. చనిపోయిన విజయమ్మకు సంబంధించి వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళే మొత్తం పసిగట్టారట. ఎట్లా అసలు అమ్మ చనిపోయింది, మీ అత్తమ్మ చనిపోయింది అని చెప్పేసి మీరు ఎట్లా గుర్తుపట్టారు? అంటే ఇది చనిపోలేదు, ఆమె స్వతహాగా చంపారని చెప్పేసి ఎట్లా గుర్తుపట్టారు? అంటే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి నాకు 2 o'clock ఫోన్ వచ్చేసి, అదే 13th నైట్కు 2 o'clock ఫోన్ చేసిండ్రు అర్ధరాత్రి. తెలిసినా కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఎట్లయినా మార్నింగ్ వెళ్తాం కదా అని చెప్పేసి మేము మార్నింగ్, నాకు కొద్దిగా హార్ట్ ఉన్నది, మా మిస్సెస్ నాకు సడన్గా చెప్పలే, తెల్లారేటప్పుడు చెప్పింది ఇటే సంగతి, చిన్నమ్మ చనిపోయిందంట, నాగారం చిన్నమ్మ. అంటే ఎట్లా అయిందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పేసి అన్నారు. అంటే సరే మళ్ళా వెళ్దామని చెప్పేసి మేము ఇక్కడికి 7:30 లోపలికి ఇటు వచ్చినాము. వచ్చిన తర్వాత మార్నింగ్ 7:30కి వచ్చినాము. అంటే అక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తున్నాము, కొట్టిన బాడీ లేదు. ఆమె మొత్తం ఎంత ఒక బొమ్మ లెక్క ఉంటుంది తల్లి. మా అత్తమ్మ ఇంత మాస్క్ లేదు ముఖం మీద, ఇవన్నీ నలిపినట్టు కొద్దిగా నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ బ్లడ్ ఇళ్ళకెళ్ళి నోట్లోకెళ్ళి బ్లడ్ కారుతూ ఉంటే, స్ప్రెడ్ అవుతూ ఉంటే, ఇటు తుడుచుకుంటా ఆమె, ఇటు అచ్చినలతోటి కాలు ఇట్లా ఏదో అచ్చిన చుట్ట బంధువులతోటి నటన చేస్తుంది ఏడ్చినట్టు. నేను ఆమె మా అత్తనే చూస్తూనే ఉన్నా. నేను మా అత్తమ్మ మొత్తం నోటకి రక్తం వస్తుంది, ముక్కులకే రక్తం వస్తుంది, చెవులకే రక్తం వస్తుంది. హార్ట్ వచ్చిన మనిషి ఇవన్నీ బ్లడ్ రాదు, ఏదో తిన్నది ఛాతీలో ఉన్నది బయటకు వస్తుంది. ఇట్లా నాకు కూడా హార్ట్ ఉన్నది, నాకు కూడా అట్లా సంఘటన జరిగింది. ఆ హార్ట్ వచ్చిందంటే మేము నమ్మలే. మళ్ళీ తెల్లారి పోలీసు వాళ్ళు ఇంక్వైరీకి వచ్చి పంచడం ఏంగా వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఒక తీరు చెప్తుంది, పిట్స్ వచ్చింది, ఆ బకెట్లో పడ్డది అని చెప్పేసి. మాట గంటకు 10 నిమిషాలకు ఒకసారి మాట చేంజ్ చేస్తుంది. ఇక నేను మొత్తం వచ్చి చూసేవారు కంటే ఇవన్నీ కాట్లు ఉన్నాయి.
ఇవన్నీ కాట్లు ఉన్నాయి. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒత్తేయంగా అయితే ఆమెకు ఒత్తరాక మెత్త పెట్టి విసికిరు. మెత్త పెట్టి విసుకుతే మెత్తగల అక్కడ రూమ్లో పడేసారు. ఈ రూమ్లో పడేస్తే సిఎస్ఆర్ అక్కడ అలా కౌంటింగ్ చేసుకుంటా ఎట్లా చేసిరని అడిగితే మెత్త పెట్టి ఒత్తేసినాం సార్. లాస్ట్కి వరితే మెత్త పెట్టి ఒత్తేస్తే మెత్తకి వెళ్ళి ముక్కు పుల్ల వెళ్ళింది. ముక్కు పుడక వెళ్ళింది. సిఎస్ఆర్ ఏం చేసిండు, నాగేష్ ముక్కు పుల్ల దొరికింది మెత్తకు అని చెప్పేసి అనగానే సార్ మెత్త చూస్తామని చెప్పేసి చూసారు. కాబట్టి మెత్తకు అంతా బ్లడ్ అంతా ఇట్లా మెత్తకు ఉన్నది. చాలా పెద్దగా ఉన్నది అది. మెత్తకు కూడా రక్తమే ఉన్నది మొత్తం. ఇక మేము కంప్లైంట్ ఇచ్చేసినాం సార్, మా డౌట్ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు రాత్రి జరిగింది ఈ విషయం, మీరు పొద్దున 7:30కు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన చూసి మీకు డౌట్ వచ్చి మీరు ఆమెకు అడిగిర్రా, లేకపోతే పోలీసులు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి ఓపెన్ చేసి మేము అన్ని మిస్టరీ అటు ఇటు చూసారు కంటే మాకు ఇవన్నీ ఫింగర్ ప్రింట్ వచ్చేసినది ఇట్లా నలిమినట్టు మాకు డైరెక్ట్ స్పష్టంగా కనిపించి ఫోటోలు కూడా ఉన్నాయి. తీసిన ఫోటోలు తీసినాం అన్ని తీసి. అప్పుడు ఏంది ఇట్లా అంతా కనిపిస్తుంది, మరి ఎవరు చంపారు ఆమెకు అడిగిరా? ఎవరికి అడగలే, ఎవరికి ఏం చెప్పలే. మాకు డౌట్ వచ్చింది, మేము కంప్లైంట్ ఇస్తున్నాం, వెళ్తున్నాం అని చెప్పేసి ఫిఫ్త్ సార్ పోయినాం. సినిమా సార్ ఉండే, సినిమా సార్ ఇట్లా సార్ ఇట్లా మాకు అనుమానం వచ్చింది, మేము మీ దగ్గరికి వచ్చినాం సార్ అంటే వాళ్ళు ఎంబట్టి యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకొని మాకు అలా మా డౌట్ ఏముందో మాకు క్లియర్ చేసి. అంటే వాళ్ళు వచ్చి రాగానే వీళ్ళు అప్పుడే ఒప్పుకున్నదా ఈమె? మేము అక్కడ దాకోలో కూర్చున్నప్పుడు ఏడ్చుకుంటా అడిగినా, ఎందుకు చేసినవి, ఎందుకు చేసినంటే బావా అది తాగి వచ్చి చేయమన్నాడు, చంపుదాం అని అన్నాడు. అంటే గాడి ఎప్పితే నువ్వు చంపుతావా, అల్లుడేవాడు, నువ్వు బిడ్డేవే, ఇక్కడ చెప్తే చంపుతావు అంటే రమేష్ గడే చంపేసిండు అని చెప్పేసి అన్నది. ఇక అక్కడ నేను ఎంబట్నే ఈ మాట చెప్పింది కాబట్టి నేను సిఎస్ఆర్కి ఫోన్ చేసిన. సార్ ఇక్కడ మేము కొట్టలేదు, చేయలేదు, రికార్డింగ్ అన్నీ చేసినాం సార్, ఆమె మాట్లాడంగా రికార్డింగ్ చేసినాం, మేము బెదిరియలేదు, మేము ఆమె డాగ్ వేయలేదు, బాధపడుకుంటే అడిగినాము, ఆమె బాధతో చెప్పింది. ఒప్పుకున్న సార్ ఈమె అనగానే సరే మీరు ఆమెను అక్కడనే ఉంచేసుకోరి, మేము వస్తున్నాం అని చెప్పేసి సిఎస్ఆర్ ఎంబట్నే వచ్చేసిండు. వచ్చేసి ఆమె అక్కడికి టౌన్ హాస్పిటల్ పోస్ట్ మార్టం తీసుకున్నప్పుడు అక్కడ ఆమె చెప్పింది, ఆమె అక్కడ చెప్పింది మాకు. ఓకే, ఒకటి ఆమె ఎందుకు అసలు చంపాలనుకుంది, సొంత తల్లిని ఎందుకు చంపాలనుకున్నట్టు? చంపలే అంటుంది. మళ్ళీ ఇంకెంత పోలీసులకు ఒప్పు ఉంటుంది. మేము అడిగితే నేను చంపలేదు. ఇప్పుడు జైలు ఇలా మండే అని జైలుకి వెళ్ళి ఫోన్ చేసింది. ఇప్పుడు ఇందాక కాల్ వచ్చింది కదా, అయితే ఆ కాల్ జైలుకి వెళ్ళి వచ్చింది, జైలు అని మాట్లాడింది. బావా నేను చేయలేదు, నాకు బెయిల్ తీయి బావా అంటే, ఇక్కడ అందరి సమస్యలు అడిగిన తర్వాత అందరికి ఓకే అంటే బెయిల్ తీస్తాం, అందరు ఓకే లేదు నేను ఒక్కరినట్లా తీయ వాళ్ళకి అడిగినాక చెప్తా అని చెప్పిన. అంటే ఇప్పుడు చంపినట్టు 100% చంపింది. వాళ్ళు ఏం పని చేయరు, తినుకుంటా ఇంట తాగుకుంటా పండే రకమే. మా అత్త పొద్దు అలా మబ్బులాడంగా పోవాలా, వీళ్ళకు రాత్రి 9-10 గంటల దాకా తెచ్చిన దాకా వీళ్ళు ఉండాలా, ఆమె తెస్తేనే వీళ్ళు తినాలా. మరి అంతా తెచ్చి తినబెడుతుంది, మరి ఇట్లెందుకు చేసినట్టు? ఆమె అలవాటు అయిపోయిందంట. గల్లీలో చాలా మంది చెప్పారు, రోజుకి ఒక రాత్రికి ఒకటి వస్తూనే ఉంటాడు కంపల్సరీ. అంటే ఇట్లా చేస్తుంది కాబట్టి మా అత్తమ్మ తిట్టిందో బెదిరించిందో ఏమన్నదో ఇట్లా చేయకు అని చెప్పేసి, అయితే మాకు అడ్డంగా వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మంచిగా ఫిక్స్ అయిపోయారు. మనకు అడ్డంగా ఉంటుంది, చంపేద్దామని చెప్పేసి ఇది ఇద్దరు కలిసి ఫిక్స్ అయిపోయి చంపేసారు. ఉన్న ఫ్యాక్ట్ ఇది. మస్తు మంది ఉన్నారు ఇక్కడ. మేము నిన్న వచ్చిన అందరూ రోజుకి ఒక మిండెడ్ వస్తారంట ఇంటికి, 1 గంటకు రాత్రి 2 గంటకు రాత్రి. ఆ రోజు కూడా ఎవడొచ్చిండో ఇంకా అది కూడా తెలియదు. ఓడను అసలే న్యూసెన్స్ అయిపోయింది అది. వాడు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి మా అత్తమ్మ కొద్దిగా ఘర్షణ చేసుకుంది, ఘర్షణ చంపేసింది. విజయమ్మ చనిపోయిందని మీకు ఎట్లా తెలిసింది? నాకు తెలియదు, పొద్దుగల ఇవ్వగానే వస్తే ఆట వచ్చి చచ్చిపోయిందని ఉన్నాం, ముచ్చటనే విన్నాం, అట్టనే బీరిపోయినాం ఆట వచ్చిందని. అవి నువ్వు నేను అంతమంది జమ కాగానే ఇక కొండపోతాం అన్నారు. అలా బావనట ఇది ఆట వచ్చింది కాదని, అలా ఆయన ఇది ఆట కాదు ఏం కాదని పీనుగు లేపి చూసి ఇది చంపేసింది అని పోలీసుల దగ్గరికి పోయి తోలుకొని వచ్చిన. చూసిండ్లు చీరిపాటుకు దానికి అటే తొలకపోయిండ్లు. ఇక అదే ముచ్చటకు అంతమంది చంపేసిండ్రు ఎట్లనే చంపేసింది. అమ్మా ఇప్పుడు విజయమ్మ మీ గల్లీలోనే ఉంటుండే, మీతోటి ఎట్లా ఉంటుండే అమ్మా? మాతోటి ఎంత మంచిగా ఉంటుండే నాన్న. మా కళ్ళకి వెళ్ళి ఒకచ్చింది, ఓళ్ళకి అయ్యమాడింది కాదు. టిఫిన్ సెంటర్కి పోయి బోళ్ళు దోమి వచ్చి ఇది వరకు వస్తుండే ఒకటి కానీ వచ్చి బిడ్డ
ఆగతిరించుకొని ఇంకా వాళ్ళకు ఆ పోరగన్లకు బిడ్డ పోరగన్లకు అండాల పెట్టాల తోమాల లేచుడికి అల్లుకు చల్లి ముగ్గులు వేసిపోవాలి ఆమె. అదేం పని చేయకుండే, ఏం పని చేయకుండేది. లేచింది పోతుండే, ఎటు పోతుండేనా ఏ దవాఖాన పోతుండేనా మనకు తెలియదు. మీరు ఎన్నేళ్ళ నుంచి అమ్మా ఈ గల్లీలో ఉంటుండే? మేము మస్తేళ్ళ ఇల్లు మొన్న 4 ఏళ్ళ ఇల్లు కట్టుకొని అది ఒక్కతే ఉంటుండే. ఇక మొన్న 3 ఏళ్ళ తల్లి వచ్చావు అక్కడ రూమ్ కట్టుకో, తల్లే కొనిచ్చింది జాగంతా, ఈ రూమ్ కూడా తల్లే కట్టించింది అని చెప్పి ఉన్నది సార్. ఆమె అయితే ఈ అమాయకురాలు, ఆమె నడిపింది వాళ్ళు ఒక్క పని చేసింది చూడలే, బిడ్డ ఆకిలి నొక్కింది కూడా చూడలే మేము. ఆ పిల్లలు ఆ ముసలవ్వ అంటే మంచిగానే ఉండే, ఈమె కన్నా మంచిగా ఉండే. ఎంత ఉంటుంది అమ్మా వయసు? ఒక 70 వరకు ఉంటుందా? ఈమెకే అంత ఉన్నది. ఈమె చెల్లె నాకుంటాయి 70 కానీ అలా చెల్లెకి అన్ని ఏళ్ళు లేవు. 50 తక్కనో ఇంకా పింఛని కూర్చోలే, ఆమెకు కూర్చోలే బెట్ట 55 ఉంటాయి. ఆమెనే మొత్తం కష్టపడి ఆమె సంపాదించి కడుతుండే. నేను నడిపింది అలా. ఇప్పుడు ఆ రోజు రాత్రి అమ్మ మీకు ఇట్లా గల్లీలో గట్టి లేపిర్రా ఇట్లా జరిగింది? మాకు ఇననే వాళ్ళు గదే కిడికి మాకు ఇన వాళ్ళే లొల్లైంది. 9-10 కొట్టింది అక్కడ అగ్గ తిరుచుకుంటూనే కూర్చున్నది. వచ్చిన అక్కడ పని అయింది. ఆ పని అయినా పన్నాం నాన్న సార్ మేము ఫ్యాన్ల సప్పుడుకి టీవీ సప్పుడుకి మాకు ఇన వాళ్ళే. ఇక గాలకు పోయి లేపింది, ఇక వీళ్ళకు లేపింది. మా అమ్మ వీళ్ళకు లేపింది పోయి బిడ్డ. మా అమ్మ ఎటో చేసి చచ్చిపోయింది అని లేపింది వాళ్ళకు, ఈ పక్క వాళ్ళకు. మాకు తెలియదు, మాది అటో దర్వాజ కదా, మాకు తెలియదు. డోర్ పెట్టుకున్నాం, మాకు తెలియదు సార్. ఈ కొడుకు పరిస్థితి ఏందమ్మా? ఆమెకు ఒక కొడుకు ఉంటుండేనంట, ఆ కొడుకు ఎక్కడ మరి ఆయన ఉండేది? ఆ కొడుకు అటు ఉన్నాడు కదా, ఆ తాగిటోడు. ఆ కొడుకు లొల్లి పెట్టుకునే బయట వెళ్ళింది. కోడలు అటే ఉన్నది, వాళ్ళ కిల్లిడ్స పెట్టేసింది. కులంకు అన్నది, ఆడు చచ్చిపోతే నాకు అగ్గి పట్టద్దు, నేను అన్ని మొత్తం నా ఆస్తి రాసిచ్చిన, మాకు ఏం అవసరం లేదు. కొడుకు రాసిచ్చింది, బిడ్డకు ఇది కొనిచ్చింది. చూడొచ్చు, విజయమ్మ 11 గంటల వరకు కూడా అందరితో గల్లీలో ఉన్న పెద్దవాళ్ళతో అందరితో కలిసిమెలిసి కూడా మాట్లాడిందంట. బీడీలు సైతం చేస్తూ కూడా ఆమె ఆ రోజు గడిపింది. రాత్రి ఇట్లా జరుగుతుందని కూడా ఆమె ఎప్పుడు కూడా కలలు కూడా ఊహించలేదు. కన్న కూతురే తల్లిని చంపేస్తానని ఆ విజయం ఎప్పుడు అనుకోలేదు. మరి ఇంత పోషిస్తూ కూడా వాళ్ళని పెంచుతున్న క్రమంలో కూడా ఇలాంటి ఘటన, ఆమె ఏదైతే కొద్దిగా మంచిగా ఉండు, మంచి దారిలో నడువు అని చెప్పిన మాటలే ఆమె పతనానికి కారణమయ్యాయి, ఆమె చనిపోవడానికి కారణమైనట్టు ఆ మాటలు చూస్తే కూడా అవే ఆమెని చంపిన విధంగా కూడా ఆ మాటలే ఆమెకు తెలియదు. ఆ క్షణంలో ఆమె మాట్లాడిన మాటలు, నేను చనిపోతాను అనుకోలేదు ఆ మాటల్ని మాట్లాడినప్పుడు. అవే సీరియస్గా తీసుకున్నటువంటి సౌందర్య కూడా మొత్తం తల్లిని ఆ విధంగా హతం చేసినట్టుగా కూడా స్థానికంగా చెప్తున్నారు. మరి వాళ్ళ కుటుంబీకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది కనివిప్పు కావాలి. ప్రతి ఒక్క కొడుకులు కానీ కూతులు కానీ తల్లిదండ్రులను ఎంతో దైవంగా కూడా కొలుస్తున్నటువంటి మన భారతదేశంలో మరి ఇలాంటి ఘటనలతో కూడా చాలా మట్టుకు కూడా అసలు మానవ సంబంధాలు ఎడిపోతున్నాయని చెప్పేసి కూడా చాలా మట్టుకు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి విషాదంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.